బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకోసం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేయడంతో ఇక సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రేపు పిటిషన్ వేయాలని భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. జీవో 9ని అమలు చేసేందుకు సుప్రీంకోర్టు తలుపు తట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. స్పెషల్ లీవ్ పిటిషన్ లేదా అత్యవసర విచారణ కింద పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు తీర్పు కాపీతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తాము చేసిన కార్యాచరణ వివరాలన్నింటినీ సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులు, అడ్వకేట్ జనరల్తో పాటు పలువురు నిపుణులతో చర్చిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై వెనక్కి తగ్గేది లేదని, ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టు తలుపు తడతామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. తమ చిత్తశుద్ధి ప్రజలకు తెలుసన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలు కుయంత్రాలకి మేము భయపడము. బీసీ 42% రిజర్వేషన్ విషయంలో మా పార్టీ చిత్తశుద్ధి, మా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి, మహేష్ గౌడ్ యొక్క చిత్తశుద్ధి అంటే ఇదివరకే చూసినారు. 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్, ఒక జీవో ఇచ్చినాము. హైకోర్టు ఇంటర్మ్ స్టే ఇచ్చింది. వెనక్కి తగ్గట్లేదు. మేము మళ్ళీ స్పష్టం వెనక్కి తగ్గట్లేదు. వీఆర్ గోయింగ్ టు ఫైల్. మేము సుప్రీంకోర్టు తర్వాత తట్టబోతా ఉన్నాము. దీనికి సంబంధించి రేపు కూడా నేను ఢిల్లీ, మా 2 మంత్రులు, నేను కూడా ఢిల్లీ పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టు అప్పీల్ చేయాల్సిందిగా వారు సూచించినారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలకు భయపడబోము అన్న పీసీసీ చీఫ్ బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. బీజేపీకి బీఆర్ఎస్ తోడైందని మహేష్ గౌడ్ ఆరోపించారు. బిల్లులు ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నాయి? గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఎందుకు బిల్లు పెండింగ్ ఉందని ఒక్కసారి అడిగినారా బీజేపీ నాయకులు? కొన్ని కేంద్రానికి వెళ్ళి మేము వస్తే వస్తామంటారు. మీ ప్రభుత్వం ఉంది, మీరు ఆ పార్టీలో సభ్యులుగా ఉన్నారు. మరి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగట్లేదు? ఈ విషయాలు బీసీలు గ్రహిస్తలేరు అనుకుంటా ఉన్నారు మా నాయకులు. పాపం అన్ని ఆలోచిస్తే అన్ని చూస్తా ఉన్నారు. మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరు ఆ ప్రభుత్వం ప్రతినిధిగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎందుకెళ్ళి మోడీని అడగట్లేదు బీసీ విషయంలో? మీరు దలుచుకుంటే, మీరందరూ దలుచుకుని మేము కూడా వస్తాం మీతోని. ఒకరోజు సమస్య ఇది. దీన్ని కావాల్సుకొని తొక్కిపెట్టి, బిల్లులు నాపెట్టి, బీసీ జనానికి నోటికాడికి వచ్చిన కూడిని తలదన్నుతా ఉన్నారు ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. బీజేపీ ఆడే డ్రామాలో బీఆర్ఎస్ పాత్ర ఉంది. వారిని కలుపుకొని దీన్ని అడ్డగిస్తా ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకోవాల్సిందేనని పట్టుదలతో ఉన్న తెలంగాణ మంత్రివర్గం ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 16వ తేదీన సమావేశమవుతుంది. సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేస్తున్న నేపథ్యంలో కోర్టు స్పందన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ చర్చించాలి అనే ఉద్దేశంతో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.